హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను సజ్జపిండితో దోశ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని బాజ్రా ఫ్లోర్ అని కూడా అంటారు. సో ఇది మిల్లెట్ రెసిపీ, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో చాలా వరకు పోషక విలువలు, ఇంకా శరీర బరువు తగ్గడానికి, ఇది ఎక్కువగా ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా వరకు సహాయపడుతుందండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చాలా బాగుంటుంది కూడా. మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీ కూడా. ఇది తయారు చేయడం చాలా సింపులేనండి. సో ఇప్పుడు ఎలా అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు సజ్జపిండిని తీసుకున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. చక్కగా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఉంచేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత మరొకసారి ఇలా పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంటున్నానండి. సో కన్సిస్టెన్సీ బ్యాటర్ అంతా మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పెనం మీద, వేడివేడి పెనం మీద వేసుకుంటున్నానండి. చూసారా, దోశ అనేది ఇలా వేసుకుంటున్నాను నేను. సో అది కూడా చక్కగా మీడియం మంట మీదే మనము ఇలాగా దోశని వేయించుకోవాలండి చక్కగా. సో ఇప్పుడు పిండంతా కాస్తంత డ్రై అయిపోయిన తర్వాత నేను దానిపైన ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో ఇలా ఉన్నప్పుడు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. చక్కగా ఆయిల్ వేసుకున్నాక ఒక్కసారి నేను ఈ దోశని ఇలా టర్న్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా దోశను ఇలా కాల్చుకుంటున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్ మీద దోశ అనేది వేసుకోకూడదు. సో ఇప్పుడు నేను టర్న్ చేసుకొని మీకు దోశ అనేది చూపిస్తున్నాను చూడండి. రెడీ అయిపోయింది కదా మన సజ్జ దోశ. సో నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. సో ఈ దోశ అనేది కోకోనట్ చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. మరికొన్ని ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.